ఈ సభకు నమస్కారములు. ముఖ్యంగా ఈ పర్యావరణ అనుమతులు ఎందుకు తీసుకుంటున్నారంటే ప్రజల క్షేమం కోసమే. ఇందాక మీరు విన్నారు ఎన్‌జీటీ అని. ఇతర రాష్ట్రంలో బీహార్‌లో అన్నదమ్ములు ఇద్దరు కొట్లాడుకుంటే ఎన్‌జీటీకి పోతే ఎన్‌జీటీ చెప్పింది, ఒక సెంటు మైన్ తీసినా 5 సెంట్లు తీసినా ఎన్ని తీసినా పర్యావరణ యొక్క అనుమతులు తీసుకోవాలని. పర్యావరణ అనుమతులు కఠినమైన అనుమతులు ఉంటాయి. వాళ్ళ అనుమతులు లేకుండా మీరు ఒక్క ఇంచు కూడా తీయొద్దు అనేది ఎన్‌జీటీ చెప్పింది. మనకు సౌతర్న్ రీజన్ మెడ్రాస్‌లో ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రభుత్వంతో మనం ఎంత కొట్లాడినా మనం వాళ్ళని ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద ఇందాక సార్ చెప్పింది నేను ఏకీపిస్తాను. దీన్ని ఎన్‌జీటీకి వెళ్తే వాళ్ళు అధ్యయనం చేసి చాలా మటుకు దాన్ని మన ప్రజలకు ఆరోగ్యం మీద కానీ లేదా పంటల మీద కానీ ఇంకోటి కానీ ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు రిపోర్టు నైపుణ్య కమిటీ వచ్చి చెక్ చేసి ఏ రైతులకు ఏదైనా దీనివల్ల నష్టం జరిగితే నష్టపరిహారం ఏమని కూడా చెప్తారు, వాళ్ళు చెప్తారు. మనం కూడా తహసీల్దార్ గారు కూడా మనకు నష్టపరిహారం ఇప్పుడు ఎవరైతే వీళ్ళు కాంట్రాక్టర్లా ఎవరు బెనిఫిషరీ అంటే ఇది కొత్త పాలసీ కాబట్టి నాకు కూడా అర్థం కాలేదు. బెనిఫిషరీ కాంట్రాక్టర్ ఎక్కువ అవుతాడు. ఈ రైతులకు ఎంత ఇస్తారో ఏమనేది దీంట్లో పాలసీ ప్రకారం మనకు ఏడీ గారు పాలసీ తయారు చేస్తారు. దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ తహసీల్దార్ది గారు ఉంటుంది. ఫస్ట్ మూమెంట్ స్టార్ట్ అయ్యేదే తహసీల్దార్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మన ఆర్డీఓ గారు చెప్పేటువంటి ప్రొసీజర్ గురించి ఆయన చెప్పాడు. ఆయన మనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఫండ్స్ ఇప్పించాలని కూడా సార్ చూస్తున్నాడు. అయితే తహసీల్దార్ గారికి వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రాసెస్లో వీఆర్ఓ వచ్చి చెక్ చేయడం, ఈయన 1 నెల 2 నెలలు 3 నెలలు టైం తీసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి పోవడం, ఇవన్నీ కూడా ఏడీ గారి దగ్గరికి పోవడం, ఏజీ గారు ఫీజు కట్టించుకోవడం, తర్వాత పొల్యూషన్ వాళ్ళకు వాళ్ళు ఫీజు కట్టించుకోవడం, ఇవన్నీ చేసే లోపల 6 నెలల నుంచి 1 ఇయర్. దీన్ని సార్ కూడా ఆర్డీఓ గారు కానీ మేము కానీ 3 మంత్ టైం బాండ్లు పెట్టి చేయమని కూడా మేము చెప్తున్నాం. కానీ ఆ విధంగా జరగదు. ఇందాక సార్ చెప్పాడు, మేము ఎవరు ఆఫీసుల చుట్టూ తిరగము, ఆఫీసులు పనిచేయరు. రియల్గా ప్రభుత్వ అధికారులు చాలామంది ఏంటంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక ఫైల్ కదలాలంటే ఏ విధంగా ఇబ్బందులు ఉంటుందో ప్రజలకు తెలుసు. కాబట్టి మీ గ్రామ ప్రజలు ఎవరు వాళ్ళ దగ్గరికి పోరు. మేము ఎందుకు పోతామంటే సమాజంలో మా దగ్గరికి ఎవరైనా వస్తే మేము కింది నుంచి పై వరకు కలెక్టర్ వరకు దగ్గరికి కూడా పోతాం. కలెక్టర్ గారు సైన్ చేసి చేయమన్నా కూడా వీఆర్ఓ చేయడు. వీఆర్ఓ కానీ ఆర్ఐ కానీ వీళ్ళు చేయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకు పని ఒత్తిడి కూడా ఉంటుంది. ఎవరైనా బీద ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే మేము వెళ్తే సర్వే చేయమంటే కూడా చాలా ఇబ్బందులు ఉంటుంది. కలెక్టర్ గారు చెప్పినా, మినిస్టర్లు చెప్పినా, సీఎం గారు నుంచి లెటర్ వచ్చినా ఇబ్బంది ఏంటంటే మనలో మనకు కొట్లాటలు ఉంటాయని, ఆ కొట్లాటల్లో మేము ఎందుకు కావాలని వీఆర్ఓలు తహసీల్దార్లు జోక్యం చేసుకున్నారు. ఇప్పుడు దీంట్లో మనకు పూర్తిగా తహసీల్దార్ గారు ఎవరైతే ఇక్కడ ఉన్నాడో వచ్చినట్టున్నాడో ఆయన పూర్తి బాధ్యత తీసుకొని పంట నష్టానికి ఏదైనా దీనివల్ల ఇసుక రీచ్ వల్ల పంట నష్టము లేదా లారీలలో పోయేటప్పుడు ఇసుక యాక్సిడెంట్ అయినా ఎవరికైనా సరే నష్టపరిహారం అనేది ఈ యొక్క యాజమాన్యం కంపల్సరీగా ఇవ్వాలి. ఇందాక వాళ్ళు చెప్పారు మేము ఒక్కొక్కటి 350 చెట్లు నాటుతామని. ఇప్పటి వరకు మనకైతే ఎక్కడా చెట్లు కనపడలేదు. ఈ చెట్లను ఎవరు నాటుతారు? తహసీల్దార్ గారు నాటుతారా లేదా ఏడీ గారు నాటుతారా, పొల్యూషన్ వాళ్ళు నాటుతారా? ఫండ్స్ ఎవరు ఇస్తారు, ఎలా ఇస్తారు, అది క్లారిటీగా ఏడీ గారు చెప్పాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఏడీ గారే ఇప్పుడు ఇక్కడ మనకు ఓనర్ ఏడీ గారు, ప్రొపోనెంట్ గారు అంటాం, మనం ఓనర్ అంటాం. ఇంకా ఆయన మిగతా వాళ్ళకి ఏమేం చేస్తారో వాళ్ళ ద్వారా జరుగుతాయి. కలెక్టర్ గారు కూడా వీళ్ళు రాస్తారు. మొత్తం ఏడీ గారు దీని మీద అంతా చూస్తూ రైతులకు ఏదైనా ఇబ్బందులు నష్టాలు కష్టాలు జరిగితే ఈ యాజమాన్యంతో ఖచ్చితంగా నష్టపరిహారం ఇప్పించాలి. దాన్ని కోఆర్డినేషన్ చేసుకోవాలి. నష్టపరిహారం ఏడీ గారు ఇస్తామన్న రిపోర్ట్ ఉండాలి. వీఆర్ఓ తహసీల్దార్ ఇదంతా. ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రభుత్వం దగ్గరికి పోవడానికి మీ ఊరోళ్ళు పోరు అంటే నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే పనులు కావడానికి ఒక చిన్న పనికి చాలా రోజులు తిరగాల్సింది వస్తుంది తహసీల్దార్ ఆఫీస్లో. ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు ఆర్డీఓ గారు కాబట్టి ఆయన లాంటి వాళ్ళ దగ్గరికి పోతే మనకు పని అవుతుంది. కానీ మనం తహసీల్దార్ను, ఆర్డీఓను, కలెక్టర్లు, సీఎం అయినా కలవచ్చు. కానీ వీఆర్ఓలు చాలా వాళ్ళ ఒత్తిడి ఏం చెప్తారు, వాళ్ళు సర్వే చేయమంటే చేయరు. ఇవన్నీ కూడా మీరు గమనించినారు కాబట్టి కొన్ని ఊర్లలో మీలాంటి వాళ్ళు చాలా కొన్ని ఊర్లలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు, మన భూమి మనం చేసుకున్నాం, మనకెందుకు ఇవన్నీ అనుకుంటాం. కానీ మనం పట్టించుకోవాలి.
ఎందుకంటే ఈ ఇసుక రీచ్ల వల్ల ఇసుక పడి జబ్బులు వచ్చి ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, అప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి? మన తహసీల్దార్ దగ్గరికే పోవాలి. ఫస్ట్ వాళ్ళే అధ్యయనం చేయాలి. మనకి ఏదైనా ఒక పేద రైతుకి ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, పంట టమోటాకు ప్రాబ్లం వచ్చి ఇసుక పడి పంట పండలేదనుకోండి, అప్పుడు నష్టపరిహారం ఏమి కావాలి? తహసీల్దార్ ద్వారా రికమెండేషన్ వస్తున్నా వీళ్ళు ఇస్తారు. ఈ యొక్క యజమాని ప్రొపోనెంట్ గారు ఇవ్వాలి. మనం చెప్పేది ఏంటంటే ఎన్జిటి కానీ సమాజంలో పనిచేసే వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ సర్పంచులు కానీ పొలిటీషియన్ ఈ పరిశ్రమ వల్ల ఎవరికైనా బీదవారికి కానీ మిగతా రైతులకు నష్టం జరిగితే నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలి. దీంట్లో ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వము 2 రకాల ఫండ్స్ని పెట్టారు. సిఎస్ఆర్ ఫండ్ అని, డిఎంఎఫ్ ఫండ్. సిఎస్ఆర్ ఫండ్ ఏంటంటే ఈ యొక్క ఇసుక తీసి అమ్ముకున్న తర్వాత వచ్చిన లాభాల నుంచి 2% కేటాయించాలి. అది ఓనర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఓనర్ అంటే ఏడీ గారి దగ్గర ఉంటుంది. దానికి మనం అందరం రికమెండ్ చేస్తే దాన్ని ఖర్చు పెట్టచ్చు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఓనర్గా మనకు నష్టపరిహారానికి ఏదైనా రైతుకు నష్టమో ఇంకొకరికి నష్టం జరిగినప్పుడు ఏడీ గారి ద్వారా, తహసీల్దార్ గారి ద్వారా, ఏడీ ద్వారా మనము తీసుకోవచ్చు. మరి ఈ ఏడీ గారికి పవర్ ఉందా లేదా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేవిధంగా చెట్లను నాటుతా అంటున్నాడు, ఎవరు నాటుతారు, ఎప్పటి వరకు చేస్తారు? ఇది ఓన్లీ 1 year పీరియడ్ ఉంది. ఇందాక సార్ కూడా చెప్తున్నాడు, ఒక 3-5 years ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే 1 year పీరియడ్ ఎందుకు ఇస్తారంటే ఈ 1 yearలో వీళ్ళు ఏదైనా అవకతవకలు చేస్తే నెక్స్ట్ పర్మిషన్స్ రావు. అది ప్రజల క్షేమం కోరే కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్జిటి కానీ చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మన సమస్యలను ఖచ్చితంగా ప్రభుత్వాధికారులను దృష్టికి తీసుకుపోవడం, రహదారిలో ఏదైనా దుమ్ము ధూళి పడితే దాన్ని నివారించేదానికి, అదేవిధంగా ఈ ఇసుక రీచుల్లో లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఎద్దులు పడి ఒక నిర్దిష్టమైన టయాన్ని ఏర్పాటు చేసుకుంటూ వీళ్ళు చెప్తున్నారు. కన్సల్టెంట్ గారు మేము కెమెరాలు అరేంజ్ చేస్తామంటారు. కెమెరాలు అరేంజ్ చేస్తే మంచిదే. కెమెరాలు మనం ఇప్పుడు చెప్పినట్టు మళ్ళీ వచ్చి మేము అధ్యయనం చేస్తే ఎక్కడ ఉండవు. ఎందుకు ఉండవంటే అవి రకరకాలుగా ప్రాబ్లమ్స్, అవి మేము కూడా ఏం చెప్పలేము. ఎందుకంటే ఏమన్నంటే దౌర్జన్యాలు, కొట్లాడు ఉంటాయి. కాంట్రాక్టర్ దగ్గర ఎందుకు పెట్టలేదంటే గతంలో ఒక దగ్గర నేను చిత్తూరులో ఇట్లానే లోపలికి పోయినా, అప్పుడు ఒక జేపీ అసోసియేట్ వాళ్ళకు మొత్తం ఇచ్చేశారు. ఇది ప్రజాపాలన కాబట్టి ప్రజలకే అధికారం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి మేము ఇసుక పాలసీ మీద విజయవాడలో చాలా గట్టిగా కొట్లాడి బీదోళ్ళకి ఇసుక రావాలి, ఫ్రీ ఇవ్వాలని చెప్పి మేము కొట్లాడితే సీఎం గారు జీవో చేశాడు. బీదోళ్ళకు ఎద్దుల బండ్లకు ఫ్రీ. ఎందుకంటే మా సొంత గ్రామము మాది కడప జిల్లా ఎర్రగుంట్ల దగ్గర ప్రొద్దుటూరులో కూడా పాలసీ ఇదే. బీదోడు ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే ఫ్రీ ఇవ్వాలి, ఎద్దుల బండ్లు పోతే ఫ్రీ. ఇప్పుడు ప్రభుత్వము ట్రాక్టర్లకు కూడా ఫ్రీ. నామినల్ ఫీజు తీసుకుంటున్నారు. అది కూడా తీసుకోకుండా ఎవరైనా బీపీఎల్ కుటుంబాలు ఉంటే వాళ్ళకు ఇవ్వాలని ఇసుక. అదేవిధంగా ఇక్కడ ఉండడం వల్ల ఈ రీచ్ మన గ్రామానికి ఏం జరిగింది, ఈ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు బీద వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని 2%లో చాలా డబ్బులు వస్తాయి. ఇదేంటంటే ఇక్కడ వచ్చేటువంటి అన్నీ కూడా నా నినాదం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇసుక రీచ్ల ద్వారా వచ్చిన డబ్బులను ఖచ్చితంగా మీకే ఖర్చు పెట్టాలి. కానీ ఆ విధంగా జరగదు. ఎందుకు జరగదంటే అది అకౌంట్లోకి, జనరల్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మినిస్టర్లు వాళ్ళు ఎక్కడెక్కడో ఖర్చు పెడతారు. కాబట్టి అట్లా కాకుండా నేను ఇందాక కూడా చెప్పాను, జిల్లాలో వచ్చేటువంటి డిఎంఎఫ్ ఫండ్ కానీ సిఎస్ఆర్ ఫండ్ కానీ ఈ బ్రిడ్జికి ఖర్చు పెట్టమన్నా అదే విధమైనగానే మేము ఫైట్ చేస్తాం. కాబట్టి సార్ కూడా మనకు హెల్ప్ చేస్తే, సార్కున్న పరిధులు చెప్పాడు. ఎందుకంటే ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కరు ఉంటారు. కలెక్టర్ గారే ఓల్ అండ్ సోల్. ఆయనకు విడపరిచి చెప్తే తప్ప ఆయన పైకి పంపించలేదు. పైకి పంపించిన క్లారిఫికేషన్ చాలా ప్రాబ్లం. ఇప్పుడు మేము ప్రాక్టికల్గా ఎందుకు చూసామంటే బ్రిడ్జి కానీ ఇందాక నేను చూస్తే తుప్పు పట్టి పోతుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని, ఆర్డీఓ గారిని కోరేందంటే ఆ బ్రిడ్జిని తొందరగా అయ్యేటట్లు మీరందరూ కూడా ఏం చేయాలంటే ఎమ్మెల్యే గారికి ఫండ్స్ ఉంటాయి, ఎంపీ గారికి ఉంటాయి. ఆ ఫండ్ నుంచి దీన్ని కేటాయించమని చెప్పి మీరందరూ అడగాలి. మేము కూడా రిప్రజెంట్ చేస్తాం. మా జేటీ రామారావు గారు ఒక పార్టీ తరఫున ఆయన రూరల్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన ద్వారా కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన ద్వారా కూడా మేము అధికారులను కలిసి ఆయనతోటి కూడా రిప్రజెంట్ తీసుకొని మేము సబ్మిట్ చేస్తామని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. దీనికి పర్మిషన్ రావాలని ఎంఓఎస్సీసీలు పంపాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.